హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నా వీడియోస్లో అయితే డైలీ రొటీన్ ఉంటుందండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మీరు కొత్తగా కనుక చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్ని టిప్స్ కూడా మధ్య మధ్యలో ఉంటాయి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ టీతో స్టార్ట్ చేశాను. ఉదయాన్నే అయితే 6 నుంచి స్టార్ట్ అవుతుందండి నా వర్క్స్. లంచ్ బాక్స్ అయితే 8 కల్లా కంప్లీట్ అవ్వాలి. ఈ లోపల నేను ముందైతే టీ పెట్టేసుకున్నాను. టీ అలాగే ఎగ్స్ పెట్టేసి వాకలు తుడిసి వచ్చాను. ఈ లోపల టీ అయితే మరిగిపోయింది. ఇంకా టీ దింపేసి ఈలోగా బియ్యం కడిగేసానండి అన్నానికి. అదైతే కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు ఈ అన్నం ఉడికే లోపల నేనైతే టీ అయితే తాగేస్తాను. టీ చాలా ఎత్తు నుంచి ఇలా నొరగొచ్చి ఇలా పోసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడైతే కర్రీ రెడీ చేసుకోవాలి. ఇంకా ఏం కర్రీ డిసైడ్ అవ్వలేదు. అయ్యాక కర్రీ స్టార్ట్ చేస్తాను. నాకు ఇటు సైడ్ గాలి బాగా చల్లగా వస్తుంది. ఎక్కువ గాలి వేస్తుంది, అటు రాదు. ఇవాళ చాలా చల్లగా ఉంది, అదే చెప్తున్నాడు. క్లౌడీగా ఉంది బాగా. ఈ అరటికి ఎలా వేసి 2 నెలలు అవుతుందండి. ఇంకా అసలు పండలేదు. అంటే నిన్నటి వరకు బాగానే ఉంది. ఇంకా నైట్ మరి ఏం తింటున్నాయో తెలియట్లేదు. ఒక్కొక్క అరటి పండు తినేస్తున్నాయి. అలాగని కోసేయడానికి ఇంకా గెల అయితే అవ్వలేదండి పూర్తిగా. ఇంకా ఊరాలి, అంటే తయారవ్వలేదు. అందుకని చెప్పి కింద వల కట్టేసి ఒక మైకా కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అయితే తొడుగుతున్నాము. అంటే గమ్ముని ఏమీ తినకుండా ఉంటాయని. అలాగని మొత్తం మూసేయలేదులేండి, అది కొంచెం హోల్స్ ఉన్నదే. మరి గాలి తగలకుండా వేసినా అది మళ్ళీ పాడైపోతుంది. అది ఎప్పుడు ముగ్గుతుందా అని చూస్తున్నాం. ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇంకా అక్కడ అది చేసిన తర్వాత నేను ఇంకా రాగి జావ అయితే కాస్తున్నానండి రోజు టిఫిన్కి. అలాగే పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. రాగి జావ ఈ మధ్యాహ్నం చాలా రోజులు అయ్యింది కాయడం మానేసి. కానీ చాలా మంచిదండి. డైలీ తాగటం వల్ల కాల్షియం బాగా పెరుగుతుంది. నేనైతే పాలల్లో వేసుకుని తాగుతాము. అదే రాగి జావలో పాలు వేసుకుని తాగుతాము. జస్ట్ వేడి నీళ్ళు మరిగిన తర్వాత అందులో పిండి నీళ్ళల్లో కలిపి పోసేయడమే. చాలా ఈజీ. ఇది వరకు కూడా చాలా వీడియోస్లో పెట్టాను. అంతే. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఉడకాలి. సిమ్లో పెట్టేశాను. హైలో అయితే మళ్ళీ పొంగుతుంది. ఇది ఉడికే లోపల నేనైతే ఇంకా బంగాళదుంపలు అయితే కోసేసుకోవాలి. మీరు రాగి జావా మీకు ఇలా తాగడం ఇష్టం లేకపోతే అందులో కొంచెం బెల్లం వేసుకొని తాగండి. బెల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంటే తియ్యగా ఉంటుంది కదా. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు. చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి, చాలా మంచిది. మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు ఇలాంటివి తినే ఇప్పటికి స్ట్రాంగ్గా ఉన్నారు బోన్స్. నేను కూడా దింపేసి కర్రీ అయితే కుక్ చేసుకున్నాం. ఇప్పుడు పొటాటోస్ అయితే కట్ చేసి ఉంచేసుకున్నాను. కరివేపాకు. రెసిపీ అయితే ఏం చూపించట్లేదండి. జస్ట్ పొటాటోస్ ఫ్రై చేసేసి రైస్ వేసి కలిపేసాను అంతే. ఇంకా మధ్యాహ్నం లంచ్లో క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం. ఇది ఏం చేశానంటే ఒక క్యారెట్ ఒక బీట్రూట్ తీసుకున్నాను, తురిమేశాను. ముక్కలుగా కంటే ఇలా తురిమిందే ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే త్వరగా వేగిపోతుంది. దీన్ని ఇంకా ఫ్రై చేసేస్తాను. నేను సింపుల్గానే చేస్తాను. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను క్విక్గా. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఉప్పు సరిపోలేనట్టు ఉంటుంది. వేగిన తర్వాత మళ్ళీ ఎక్కువైపోద్ది. అందుకని కొంచెం వేసాను, 2 స్పూన్స్ వరకు. ఇంకైతే తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు వేసాను. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా బాగుంటాయి. కరివేపాకు కూడా వేస్తాను. కరివేపాకు
లాస్ట్లో వేస్తాను. ఒక 5 నిమిషాల్లో వేగిపోతుంది అన్నప్పుడు మాత్రమే కరివేపాకు వేస్తాను. ముందైతే వేయను. ముందు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఫ్రైలకి లాస్ట్లో దింపే ముందు వేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ ఉంటే ముందు తర్వాత కూడా వేయచ్చు. ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం అయితే తురుముకున్న క్యారెట్ బీట్రూట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి, ఎందుకంటే నేను కారం వేస్తాను, అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. నాకు పచ్చిమిరపకాయ కంటే కారం అయితేనే టేస్ట్ నచ్చుతుంది. కొంచెం స్పైసీగా చేసుకుంటాను, ఎందుకంటే ఇవి రెండు కూడా తీపే కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఫ్రై బాగుంటుంది, లేకపోతే తీగా ఉంటుంది. అలాగే బీట్రూట్ కూడా కొంచెం మట్టి వాసన వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ కూడా ఉండదు కారం వేస్తే. అయితే వేగిపోయింది. అయితే తురుము అయితే వేసేస్తాను. ఇందులో అయితే ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను, అలాగే ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఫ్రై అయితే ఇది చాలా కొంచెం అయిపోతుంది. ఇప్పుడు చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది కానీ అందుకని చెప్పి తక్కువ వేసుకున్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేసి వీటిని నమ్మరు. ఈ ఫ్రై ఒక్క 5 నిమిషాలు అంతే, అస్సలు టైం పట్టదు, చాలా క్విక్గా అయిపోతుంది. మనం ముక్కలు కోసుకుని చేసుకున్న ఫ్రై కంటే ఇది చాలా ఫాస్ట్ అవుతుంది. ఇది ఒక పూటకేనండి, మధ్యాహ్నానికే. సాయంత్రం నేను వేరే చేస్తాను, అందుకని చెప్పి ఒకటే బీట్రూట్ ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇద్దరికి సరిపోతుంది, చాలా ఎక్కువే అవుతుంది. దీన్ని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోతుంది. మధ్యలో కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, చాలా త్వరగా వేగిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, చాలా హెల్త్కి మంచిది. ఇలాగా ఫ్రైలా కాకుండా జ్యూస్ చేసుకుని క్యారెట్ బీట్రూట్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇంకా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది, అంటే చాలా త్వరగా బ్లడ్ పడుతుంది. ఇక్కడైతే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ లేదన్నారు. 1 మంత్ అండి, 1 మంత్ కూడా కంప్లీట్గా తాగలేదు, బ్లడ్ బాగా పడింది. అందుకే అప్పటి నుంచి నేను చాలా ఇయర్స్ తాగేదాన్ని, ఇప్పుడు అంటే మానేశాను. చాలా మంచిది, ట్రై చేయండి. అంటే క్యారెట్ బీట్రూట్ జస్ట్ మిక్సీ పట్టేసుకుని దాని రసం ఉడకపెట్టుకుని తాగేస్తే చాలా బాగుంటుంది. మీరు అలా తాగలేకపోతే దాంట్లో నిమ్మకాయ పిండుకుని కూడా మీరు తీసుకోవచ్చు, హనీ కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది. మీకు కంపల్సరీ షార్ట్ వీడియోలో కానీ ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తాను, ఎలా చేసుకుంటే టేస్టీగా తాగొచ్చు చూపిస్తాను మీకు. అంటే చాలామంది ఇష్టపడరు, బట్ మనకి నచ్చినట్టుగా మనం టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఇష్టం లేని ఫుడ్ అంటూ ఏది ఉండదండి, అన్నీ చాలా బాగుంటాయి. అది మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై కూడా అంతే, చాలామంది తినరు, కానీ మనం ఇష్టంగా చేసుకుని మనకి నచ్చిన విధంగా చేసుకుంటే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏం మాట్లాడుతున్నానో ఫ్లోలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇందులో అయితే కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. కారం ఫస్ట్ వేయలేదు, అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకుని ఉప్పు కూడా అయితే ఇందులో వేసేసుకుంటాను. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని ఉప్పు అయితే వేసుకున్నాను. కారం వేస్తున్నాను, ఇందాక వేయలేదు కారం, అంటే కారం వేస్తే మాడిపోతుంది, అందుకని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను. కారం వేసి 1 నిమిషం ఫ్రై చేస్తాను, సరిపోతుంది. ఒకసారి కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టొచ్చు, వదలకుండా లంచ్ బాక్సెస్ తిరిగి తెస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.
అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.